జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప. ఎందుకు దీప జ్యోత్స్న చెంప ఎందుకు పగలగొట్టిందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మొత్తం మీద ఇక శ్రీధర్, కార్తీక్ అయితే టీ తాగేసిన తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. అయితే శ్రీధర్ కార్తీక్ తోటి ఒక మాట అంటాడు. అదేంటంటే, శివనారాయణ గారి ఆఫీస్ మొత్తం కూడా పూర్తిగా గల్లంత అయిపోయింది. జ్యోత్స్నని సీఈఓని చేసి ఆయన చాలా పెద్ద తప్పు చేశారు. అంటే మొన్న బయటపడ్డ 2,34,00,000 కాకుండా ఇంకెంతుంది నాన్న అని అంటాడు. ఎంత అంటే శివనారాయణ గారు గుండె పట్టుకునేంత. దీని అంతటిని బట్టి చూస్తే జ్యోత్స్న అసలు ఆ ఇంటి వారసురాలు కాదేమో అనిపిస్తోంది కార్తీక్ అని అంటాడు శ్రీధర్. ఆ మాటలతో అదేంటి నాన్న అలా అంటున్నావు అని చెప్పని అంటే, అవును, నాకెందుకో అదే నిజం అనిపిస్తోందిరా. కారణం ఏంటో చెప్పనా? ఖచ్చితంగా జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు అయ్యుంటే ఆ ఇంటి పతనాన్ని ఎందుకు కోరుకుంటుంది? తన డబ్బునే తను సైడ్ చేసి దాచుకోవాల్సిన అవసరం ఏముంది? దొంగ లెక్కలు రాయించాల్సిన అవసరం ఏముంది? తన రెస్టారెంట్కే తను సీఈఓని చేశారు. తన ఆస్తే తను దొంగతనంగా ప్రాఫిట్స్ చూపించాల్సింది పోయి పక్కకు తప్పించుకోవడం ఏంటి? దానికి తోడు వాటిని ప్రాపర్టీస్ రూపంలోకి మార్చడం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నాకు బలంగా జ్యోత్స్న ఖచ్చితంగా ఆ ఇంటి వారసురాలు కాదేమో అనిపిస్తోంది అంటాడు. దాంతో కార్తీక్ కొంచెం కంగారు పడుతుంటే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అంటే, అదేం లేదు నాన్న అని చెప్పని అంటాడు. ఇక ఇక్కడ కాశీ ఏమో దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటే, జ్యోత్స్న పారిజాతం కావాలని కాశీని రెచ్చగొట్టేసరికి, ఇలాగే ఎగురు, నాకెవరూ దిక్కు దివాణం లేకపోవడం కాదు, నీకే దిక్కు దివాణం ఉండదు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అంటే, అక్కడ మా మామగారు నీ తప్పుల చిట్టాలన్నీ తీస్తున్నారు, నీ పద్దులు మొత్తం బయటకు తీస్తున్నారు. నువ్వు చేసిన భారీ మొత్తం స్కామ్ అంతా బయటపడబోతోంది అంటే, ఒరేయ్ మొన్న 2,34,00,000కి లెక్క చెప్పింది కదరా అని అంటే, అది కేవలం శాంపిల్ మాత్రమే నానమ్మా, చాలా ఉంది ఈవిడిగారి లెక్క అంటాడు. దాంతో ఇక జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. పారిజాతం జ్యోత్స్న లోపలికి లాక్కుపోయి, ఏం చేసావే, ఏంటిదంతా నాకు? అసలు నేను అనుకున్నట్టు జరగనిచ్చేటట్టు లేవు నీవు. ఏం చేసావు, ఎంత డబ్బు దాచేసావు అని అంటే, ఎంతో కొంతలే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అసలు దీని అంతటికీ మూల కారణం శ్రీధర్. ఆ శ్రీధర్ వచ్చినట్టు ఉండకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని చెప్పి పారిజాతం అనేసరికి జ్యోత్స్న ఆలోచనలు శ్రీధర్ వైపుకి మళ్ళుతాయి. జ్యోత్స్న శ్రీధర్ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా శ్రీధర్ మావిని అడ్డుకుంటేనే ఈ లెక్కల విషయాలు బయటికి రాకుండా ఉంటాయి. కానీ శ్రీధర్ మావిని అడ్డుకోవటం ఎలా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే, మరి ఈ లెక్కలు ఆడిటర్ దగ్గర, కంపెనీ వాళ్ళందరి దగ్గర ఉంటే ఎవరో ఒకరు తాతయ్యకి చెప్పుండేవాళ్ళు. కానీ ఎవరి దగ్గర లేవు అంటే శ్రీధర్ మావి దగ్గర మాత్రమే ఉండుంటాయి. సో శ్రీధర్ మావిని అడ్డుకుంటే ఈ విషయాలు బయటకు రాకుండా ఉంటాయి. అడ్డుకుందామని ముందుకెళితే ఖచ్చితంగా ఆయన నన్ను ఢీకొట్టుకుని మరీ తాతయ్యకు ఈ నిజాలన్నీ బయట పెడతాడు. అలా కంటే దొడిదారిన వెళ్ళడమే మేలు అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్నటువంటి జ్యోత్స్న ఇక వెంటనే శ్రీధర్కి కాల్ చేస్తుంది. మావయ్య ఎక్కడున్నావు అని అంటే, ఏంటో చెప్పు మేనకోళ్ళ అని అంటాడు. పనుంది, నీతో మాట్లాడాలి అని అంటే, ఎందుకు, నాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏముంది అంటే, నేను అవుట్స్కట్స్లో కొన్న సైట్ నీకు చూపిస్తాను, ఒకసారి వస్తావా, డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్దాము అని అంటుంది. ఇప్పుడంత ఎమర్జెన్సీ ఏం లేదు, కంపెనీకి అవసరమైనప్పుడు దాన్ని చూపిద్దు గానిలే అని అంటే, లేదు మావయ్య ఇప్పుడే చూపిస్తాను, నేను ఫారెన్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను, తాతయ్య ఈ విషయం గురించి డిస్కస్ చేయలేదు, నువ్వు ఒక్కసారి వస్తే నీకు అది సైట్ చూయించేసి ఆ డాక్యుమెంట్స్ నీ చేతికిచ్చి నేను ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాను అని అంటే, సడన్గా ఇదేంటి అంటాడు శ్రీధర్. ఏం లేదు, ఇక్కడ ఉండి ఈ గొడవలకి వీటన్నిటికీ నాకు చికాగ్గా ఉంది, ఉండబుద్ధి కావట్లేదు, అందుకే ఫారెన్ వెళ్దాం అనిపిస్తోంది అని చెప్పని అంటుంది. దాంతో ఇక వెంటనే శ్రీధర్ అయితే, సరే వస్తున్నానుండు అని చెప్పేసి ఇక అటుగా బయలుదేరతాడు. అలా బయలుదేరిన తర్వాత జ్యోత్స్న అయితే అటుగా బయలుదేరదామని కార్తీక్తో అనబోయి, కార్తీక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, అక్కడ కాశీ వెయిట్ చేస్తున్నాడు అనుకుంటూ, సరేరా కార్తీక్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు పనుంది, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అని అంటే, ఏం పని మాస్టారు అని అంటాడు. వచ్చాక చెప్తాలే అని చెప్పి శ్రీధర్ ఇక జ్యోత్స్న చెప్పిన మాట నమ్మి జ్యోత్స్న చెప్పినటువంటి ప్లేస్కి క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఇక కార్తీక్ అయితే ఇంటికి బయలుదేరిపోతాడు. ఇక ఇక్కడ జ్యోత్స్న ఫోన్ కట్ చేసిన వెంటనే ఎవరికో ఫోన్ చేసి, పలానా చోట ఒక అతను వస్తాడు అనేసి శ్రీధర్ ఫోటో అది పంపించి అతన్ని అదే స్పాట్లో పైకి పంపించేసి పూడ్చిపెట్టేయండి అని చెప్పేసేసి చెప్పగానే ఇక ఒక్కసారిగా ఈ మాట దీప వింటుంది.
ఎవరి గురించి మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగా ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత, శ్రీధర్ మామ, నీకు ఎంత ఇది లేకపోతే నా లెక్కల్ని బయటకు తీస్తావు, నా గురించి బయట పెట్టడానికి ప్రయత్నిస్తావు, చెప్తాను నీ సంగతి, ఇక ఈ రోజుతో నువ్వు అనంత లోకాలకే అని చెప్పేసేసి అంటూ ఇక జ్యోత్స్న గబగబా కిందకి దిగుతూ ఉంటుంది. అది విన్నటువంటి దీప ఒక్కసారిగా షాక్ అయ్యి కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ బండి మీద ఉండటంతో ఫోన్ తీయడు. ఇక ఆ తర్వాత వెంటనే శ్రీధర్కి కాల్ చేస్తుంది. శ్రీధర్ క్యాబ్ బుక్ చేసుకునే హడావిడిలో దీప కాల్ కట్ చేస్తాడు. ఇక క్యాబ్ రావటం, శ్రీధర్ క్యాబ్ ఎక్కటం రెండూ జరిగిపోతాయి. ఈలోపు ఇక్కడ దీపకి ఇదంతా ఎలా ఆపాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక వెంటనే ఇక దీప అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఏంటి జ్యోత్స్న, ఏం చేయబోతున్నావు అని అంటే, నేనేం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. పైనుంచి దశరథ్ సుమిత్ర కిందికి దిగుతూ ఒక నిమిషం ఆగిపోతారు. ఈలోపు శివనారాయణ బయటికి రాబోతూ కూడా ఆగిపోతాడు. ఏం జరుగుతుందో చూద్దామని. చెప్పు జ్యోత్స్న, ఎవరికి ఫోన్ చేశావు? శ్రీధర్ మావయ్యని ఏదో చేయమని చెప్తున్నావు, పైలోకాలకి పంపించమంటున్నావు, దేనికి? ఏం జరిగింది జ్యోత్స్న అంటూ ఉంటే, అదంతా నీకు అనవసరం, విన్నావా? పాము చెవులే నీవి, ఖచ్చితంగా వింటావు, నువ్వు మామూలు దానివి కాదే అని చెప్పేసేసి ఇక మొత్తం మీద చాలా మాటలే మాట్లాడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న. అదంతా నాకు అనవసరం, ముందు నువ్వు ఎవరికి ఫోన్ చేసావు, మావయ్యని ఏం చేయమని చెప్పావు, చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటూ ఫోన్ లాక్కోబోతుంటే, ఏయ్ ఇది నీకు అనవసరమే అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి నాకు అనవసరం అంటావని దీప చెంప చెల్లు అనిపిస్తుంది జ్యోత్స్నది. అలా అనిపించడంతో జ్యోత్స్న చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. అలా పడిపోవడంతో అప్పుడే లోపలికి వస్తున్న కార్తీక్, ఏం జరిగింది అంటే, ఇది ఎవరికో ఫోన్ చేసి మామయ్యని పైలోకాలకి పంపించమని చెప్తోంది, ఇప్పుడు అక్కడికే బయలుదేరింది ఇది అంటే, ఏయ్ అది ఇది అనుకో అంటూ ఉంటే, నోరు ముయ్యివే, నేను మొత్తం విన్నాను, నీ ఫోన్ అని చెప్పి, బావా ఈ ఫోన్ ఓపెన్ చేసి ముందు ఆ లాస్ట్ కాల్ ఎవరికి చేసిందో ఏంటో కనుక్కో బావా అంటూ ఉండేసరికి ఇక వెంటనే కార్తీక్ ఫేస్ ఐడి తోటి ఫోన్ ఓపెన్ చేస్తాడు. జ్యోత్స్న ఫేస్ ఐడితో ఓపెన్ చేసి లాస్ట్ కాల్ వాళ్ళకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసేసరికి, మేడం మీరు చెప్పిన స్పాట్కి మేము వచ్చేసాం, అతను ఇంకా రాలేదు, రాగానే 4 పోట్లతో పైకి పంపించేస్తాం, పేరేంటన్నారు, శ్రీధరే కదా అంటే మేము వెళ్ళి ముందు పరిచయం చేసుకుని అప్పుడు పని కానిస్తాం అని అంటారు. ఒక్కసారిగా కార్తీక్ అయితే చాలా కోపంతో, ఏంటి జ్యోత్స్న ఇది అని చెప్పానంటే, శివనారాయణ గబగబా వచ్చి, సే రాక్షసి, ఇలా పగబట్టావేంటి, నువ్వు అసలు ఈ ఇంటి పిల్లవేనా అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. దీప మొత్తానికి ఇరికిచ్చేసిందని అర్థమైన జ్యోత్స్న, నేనేం చేయలేదు, అది ఎవరో ఏంటో నాకు తెలీదు అంటూ ఉంటే పూర్తిగా అర్థమైందని వెంటనే కార్తీక్ శ్రీధర్కి కాల్స్ చేస్తున్నట్టే ఉంటాడు. దాంతో శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి విషయం చెప్పి, నువ్వు ముందు అర్జెంటుగా వెనక్కి రా అని చెప్పి శ్రీధర్ని వెనక్కి రప్పిస్తాడు. ఇక ఇంటికి వచ్చినటువంటి శ్రీధర్ జరిగిందంతా తెలుసుకొని, 2 రోజులు టైం ఇద్దాం అనుకున్నాను జ్యోత్స్న, నీకంత టైం అవసరం లేదనిపించింది, ఇదిగోండి మావయ్య గారు అంటూ జ్యోత్స్న చేసిన స్కామ్ మొత్తాన్ని కూడా శివనారాయణ ముందు బయట పెడతాడు. దాంతో ఒక్కసారిగా శివనారాయణ జ్యోత్స్న ఒక చాలా సీరియస్గా చూస్తాడు. మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? నిజం తెలుసుకున్నటువంటి శివనారాయణ తీసుకునే నిర్ణయంతో పారిజాతం జ్యోత్స్నల జీవితాలు ఏం కాబోతున్నాయి? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.